NumPyలోని రిమైనింగ్ కాన్సెప్ట్ని కూడా కంప్లీట్ చేశాను. ఓకే, మనం ఏం చేద్దామంటే కొన్ని ఫండమెంటల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే కొంచెం ఫాస్ట్గా కనుక కోడింగ్ చేయగలిగారనిపించిన ప్రాబ్లమ్ని వాళ్ళకి ఏమైతే మోస్ట్ హైయెస్ట్ ప్యాకేజెస్ అనేది ఇవ్వడం అనేది చేస్తారన్నమాట. అలా మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చేసేసేటప్పుడు మనకి కొన్ని టెక్నిక్స్ అనేవి కావాలన్నమాట. ఆ టెక్నిక్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఒక 15 minutes డిస్కస్ చేసుకొని లేటర్ మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే రైట్, ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. వన్ ఆఫ్ ద టెక్నిక్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేద్దామంటే ఒక ప్యాటర్న్ క్వశ్చన్ ఫామ్ చేద్దాం అనుకున్నాను. మనం ట్రైన్ కూర్చొని జస్ట్ అంటే నా దగ్గర ఒక టికెట్ ఉందన్నమాట. ఏంటిది అంటే టికెట్ నేను ఒక ప్యాటర్న్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫామ్ చేయాలి. ప్యాటర్న్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఏం చేయాలంటే ఫామ్ చేయాలన్నమాట. ఇలా ప్యాటర్న్ టైప్ క్వశ్చన్ ఏంటిది అంటే నా దగ్గర నేను ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నానంటే 3 అని తీసుకున్నాను. వెంటనే నాకు అవుట్పుట్ అనేది ఏం రావాలి అంటే నాకేం రావాలి, స్టార్ మొదటి రోలో స్టార్ స్పేస్ స్టార్ స్టార్ ఇలా రావాలి. రెండో లైన్లో ఏం కావాలంటే స్టార్ 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 అనేది రావాలి. మూడో లైన్లో నాకు ఏం కావాలంటే స్టార్ 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 అనేది రావాలన్నమాట. ఇలా కనుక నేను ఫామ్ చేయాలనుకో ఎలా ఫామ్ చేస్తాను అనే దాని గురించి ఈరోజు సెషన్లో మనం చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే నేను ఇప్పుడు ఇన్పుట్లో నెంబర్ 2 తీసుకున్నాను. ఇదే ప్యాటర్న్లో అయితే నాకు అవుట్పుట్ ఎలా రావాలి? వసంత డూ యు నో? ఇప్పుడు నేను ఇన్పుట్లో 2 తీసుకున్నాను. అప్పుడు నాకేం రావాలి అవుట్పుట్? స్టార్ 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 నెక్స్ట్ స్టార్ స్టార్ కాలమ్ స్టార్ 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 ఇలా రావాలన్నమాట. ఇలా రావాలి అంటే పైథాన్లో మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తామనే దాని గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకున్నాం. ఈ ప్యాటర్న్ టైప్లో క్వశ్చన్ కనుక మనం ఫామ్ చేయాలనుకో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న రోస్లో ఏదైనా ఒక రోని బిల్డ్ చేయడం గురించి మనం ఫస్ట్ నేర్చుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్లీ కూడా మనం నేర్చుకున్నాం. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ప్రీవియస్లీ నేర్చుకున్నంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే బేసికల్గా నేర్చుకున్నాం అనమాట. అంటే ఒక సీనియర్ డెవలపర్గా అయితే ఎలా రాస్తారనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అనమాట బేసిక్స్. అంటే ఇక్కడ కనుక మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైనా ఒక ప్యాటర్న్ క్వశ్చన్ కనుక ఇచ్చారు అంటే ఆ ప్యాటర్న్ క్వశ్చన్ని కనుక ఫామ్ చేయాలి అంటే దానిలో ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోని ఫామ్ చేయడం ఎలా అనేది ఫస్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ రో, ఆ తర్వాత నెక్స్ట్ రో, ఆ తర్వాత నెక్స్ట్ రోని ఫామ్ చేయడం అనేది మనం ఈజీగా చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక రోని బిల్డ్ చేయడం ఎలా అనే దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ రోని కనుక నేను ఫామ్ చేయాలనుకో ఎలా ఫామ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? చూద్దాం. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటే ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారు. ఇన్పుట్లో నాకు ఏదైతే ఒక నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి రిలేటెడ్గా నేనేం చేయాలంటే ఆ నెంబర్కి రిలేటెడ్గా నేనేం చేయాలి, అన్ని రోస్ అన్ని కాలమ్స్ నాకేం కావాలంటే స్టార్స్ అనేది ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అవ్వాలి అంటే బేసిక్గా ఇంత ఇన్పుట్ టాప్ అని తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు అంటే కొంచెం అడ్వాన్స్డ్ గురించి చెప్తున్నాను. ఇన్పుట్లో నేను ఏం తీసుకున్నానంటే నెంబర్ 3 అని తీసుకున్నాను. అప్పుడు నాకేమవుతుంది, ఇన్పుట్లో నేను ఎంతైతే నెంబర్ తీసుకున్నానో దానికి రిలేటెడ్గా ఏమవుతుంది 3 రోస్ 3 కాలమ్స్లో ఏం కావాలంటే ఆల్ ద క్యారెక్టర్స్ నాకేం కావాలంటే స్టార్స్ అనేవి రావాలి. అలా ఒక 3 రోస్ 3 కాలమ్స్లో మనకి స్టార్స్ అనేవి రావాలి అనుకో అప్పుడు మనం ఎలా రాస్తున్నాము కోడు, ఫర్ అని ఒక లూప్ని యూజ్ చేసేసి ఇప్పుడు దాకా రాసాం. ఎలా రాసాం చూడు, ఫర్ అని రాసేసి ఐ అని వేరియబుల్ పెట్టేసి ఇన్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే రేంజ్ ఆఫ్ అని చెప్పేసి నేను ఇక్కడికి నేను ఏం చేస్తానంటే ఎన్ అని ఇచ్చాను అనమాట. ఎన్ అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే కాల్ అని పెట్టేసేసి ఇక్కడికి నేను ఏం చేశానంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను, ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్లో స్టారు తర్వాత స్పేస్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు నాకేమవుతుంది, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఏమవుతుంది, నేను ఏదైతే స్టార్ తీసుకున్నానో
బ్లాక్ ఆఫ్ కోడ్లో ఆ ప్రింట్ స్టేట్మెంట్లో ఏదైతే స్టార్ తీసుకున్నానో ఆ స్టార్ అనేది ఏమైందో చూడు, వరుసగా ఒకసారి స్టార్ ప్రింట్ అయింది, తర్వాత మరొక స్టార్ ప్రింట్ అయింది, తర్వాత ఇటరేషన్లో ఏమైంది, మరొక స్టార్ అనేది ప్రింట్ అయిపోయింది. యాక్చువల్గా నాకు కావాల్సిన సినారియో ఏంటిది, వసంత, నాకు కావాల్సిన సినారియో ఏంటిది, మొదటి రోలో స్టార్ రావాలి, తర్వాత స్పేస్ రావాలి, తర్వాత స్టార్ రావాలి, ఇంతే కదా నాకు రావాల్సింది. దాన్ని నేను ఫర్ లూప్ కనుక రాస్తే ఐ విల్ రేంజ్ ఆఫ్ ఎన్ అని పెట్టి ప్రింట్ ఆఫ్ స్టార్ కనుక పెట్టాను అనుకో, అప్పుడు నాకేమవుతుందంటే స్టార్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఇటరేషన్ ఆఫ్టర్ ఇటరేషన్, అంటే ఒక రో తర్వాత మరొక రోలో ఇంకొక స్టారు, మరొక రోలో ఏమైందంటే మరొక స్టార్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒకే రోలో ఒక స్టారు తర్వాత మరొక స్టారు, ఆ స్టారు తర్వాత మరొక స్టార్ అనేది కనుక మనకు రావాలి అనుకో, ఇదే ప్రింట్ స్టేట్మెంట్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం ఇదే ప్రింట్ స్టేట్మెంట్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒకే రోలో ఒక స్టార్ తర్వాత మరొక స్టార్ని, దాని తర్వాత మరొక స్టార్ని మనం ఏం చేయొచ్చు అంటే ఫామ్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఏం చేయవసరం, వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళినాక ఎండ్ ఇటరేషన్ దగ్గరికి వెళ్ళినాక ఖాళీ కామా పెట్టేసేసి కొంచెం స్పేస్ ఇచ్చేసేసి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో మనం ఎంటీ స్ట్రింగ్ కనుక ఇచ్చేసామనుకో, ఇచ్చేసి జస్ట్ ప్లే అరౌండ్ చేసి చూడండి ఏమైందో చూద్దాం. ఏమైందో చూడండి, ఇందాకైతే నాకేమైందో చూడు, స్టార్ తర్వాత లైన్లో ఇంకొక స్టారు, ఆ తర్వాత లైన్లో ఏమొచ్చింది, మరొక స్టార్ రావడం జరిగిపోయింది. ఇప్పుడైతే నాకేమైందో చూడు, స్టార్ వచ్చింది ఒకే లైన్, తర్వాత స్పేస్ వచ్చింది, తర్వాత స్టారు, తర్వాత స్పేసు, మళ్ళీ స్టార్ వచ్చేసింది. ఎందువల్ల ఇలా జరిగింది అంటే మనం ఎప్పుడైనా సరే ఏం చేసాం, ఒక ఫర్ లూప్ లోపల సేమ్ ఇటరేషన్ కనుక మనం నెక్స్ట్ లైన్లో కనుక ఆ నెక్స్ట్ లైన్లో కనుక క్రియేట్ అవుతాము అనుకో, అలా కాకుండా ఒకే రోలో మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది, మనకు కావాల్సిన స్ట్రింగ్ అనేది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం రిపీటెడ్గా కనుక రాయాలి అనుకో, జస్ట్ మనకి ఏ స్ట్రింగ్ అయితే కావాలో ఆ స్ట్రింగ్ని అక్కడ రిప్రజెంట్ చేసేసి తర్వాత కామా పెట్టేసి ఎండ్ ఈక్వల్ టు అనేసి ఏం చేసంటే ఒక ఎంటీ స్ట్రింగ్ అనేది ఇచ్చాను అనమాట. ఇచ్చి చూడగల నాకు వెంటనే ఏమైందంటే మనం చెప్పిన రో అనేది ఏమైందంటే ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ అర్థమైందా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇప్పుడు ఈ ఎండ్ స్టేట్మెంట్లోనే నేను ఇక్కడికి వెళ్ళేసేసి నేనేం చేశానంటే ఏబిసి అని చెప్పాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏబిసి అని ఏదో ఒక ఎంటీ ఇచ్చాను అనమాట, ఏదో ఒక సమ్ క్యారెక్టర్స్ ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను, అప్పుడు ఏమైందో చూద్దాం. జస్ట్ 1 సెకండ్. వెంటనే నాకు అప్పుడు ఏమైందంటే ఎండ్ స్టేట్మెంట్లో ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ అనేది ఏం జరిగిందో చూడు, స్టారు, స్పేసు, తర్వాత ఎండ్లో ఏ వాల్యూ అయితే ఇచ్చానో ఆ వాల్యూ వచ్చింది చూడు, ఏబిసి అని వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, నెక్స్ట్ ఇటరేషన్ ఏం జరిగింది, స్టారు, స్పేసు, ఏబిసి. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, స్టారు, స్పేసు, ఏబిసి అని వచ్చింది. అంటే మనం ఎండ్ అనే స్టేట్మెంట్ లోపల ఎండ్ అనే ఒక కీవర్డ్ ఇచ్చాను చూడు, దానిలోకి వెళ్ళి మనం ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో ఆ స్ట్రింగ్ అనేది ఏమవుతుందంటే మనం బిఫోర్ చెప్పిన స్టార్ట్ ఇండెక్స్ కార్డ్ చెప్పిన వాల్యూ తర్వాత ఏమైందంటే రిపీటెడ్గా ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? అంటే ఇప్పుడు నేనేం చేశాను, ఏదైనా ఒక రోలో స్టారు తర్వాత ఇంకొక స్టారు తర్వాత ఇంకొక స్టార్ని కనుక మనం ప్రింట్ చేయాలి అంటే పైథాన్లో కోడ్ ఎలా రాస్తారంటే ఫర్ అనే ఒక లూప్ని వాడేసేసి ప్రింట్ స్టేట్మెంట్లు ఏం చేస్తారంటే స్టార్ అనే ఒక కీవర్డ్ చెప్పేసి తర్వాత కామా పెట్టి ఎండ్ ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ కనుక మనం ఇచ్చేసామనుకో, అప్పుడు మనకి ఏమైందంటే మనం ఏదైతే కంటెంట్ చెప్పామో అదే కంటెంట్ అనేది ఏం చేస్తుందంటే రిపీటెడ్గా ఏమవుతుందంటే ఒకే రోలో ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే డన్. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు కావాల్సిన టికెట్ ఏంటిది, ఒక రోలో 3 స్టార్స్ రావాలి. తర్వాత ఏం కావాలి, రెండో రోలో కూడా ఎన్ని కావాలి, 3 స్టార్స్ రావాలి. అంటే మొదటి రో అనేది నేను ఫామ్ చేసేసాను. రెండో రోని కనుక ఫామ్ చేయాలనుకో మనం ఎలా ఫామ్ చేస్తారు, జనరల్గా ఎలా ఫామ్ చేస్తారు, ఇదే కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తాన్ని ఏం చేస్తాను, వసంత కాపీ చేసుకున్నాను.
వెంటనే వెళ్ళేసి నేను ఏం చేశానంటే నెక్స్ట్ లైన్లో కొంచెం స్పేస్ ఇచ్చేసేసి ఆ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళేసి నేను ఏం చేశానంటే సేమ్ కోడ్ని పేస్ట్ చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్? ఇప్పుడు ఏం జరిగిద్ది? నాకు 3 లైన్‌లో ఇదే కమాండ్ కావాలి కదా! ఇలానే రావాలి కదా! నాకు అప్పుడు నేనేం చేశానంటే 3 సార్లు ఏం చేశానంటే ఫర్ లూప్‌ని నేనేం చేశానంటే కాపీ చేసేసి పేస్ట్ చేసేసాను. ఇప్పుడు నాకు వాట్ విల్ బి ద అవుట్పుట్? ఎనీవన్ కెన్ గెస్. ఏం జరిగింది? 3 times మళ్ళీ అదే రిపీట్ అవుతుంది సార్. ఏమైద్ది? ఫస్ట్ రోలో 3 స్టార్స్ వస్తాయి. తర్వాత రోలో నాకేమవుతాయి? 3 స్టార్స్ రావాలి. ఆ తర్వాత రోలో ఏమైద్ది? 3 స్టార్లు రావాలన్నమాట. దీన్ని నేను రన్ చేసి చూస్తే ఏమైందో చూద్దాం. ఏమైందంటే ఒకే రోలో ఏమైంది అంటే ఆల్ స్టార్స్ అన్నీ రావడం జరిగిపోయినాయి. బట్ నాకేమైందంటే ఫర్ లూప్ అనేది ఏమైందంటే నేను ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేయగానే ఏమవ్వాలి? అక్కడ మాత్రం 3 స్టార్స్ రావాలి. తర్వాత ఇంకో ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేయగానే ఏం కావాలి? నెక్స్ట్ లైన్లో నాకేం కావాలంటే ఆ 3 స్టార్స్ రావాలి. మళ్ళీ ఇంకో ఫర్ లూప్ కనుక ఎగ్జిక్యూట్ చేసాక వెంటనే నాకేం కావాలి? నెక్స్ట్ లైన్లో నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ నాకు ఇక్కడ ఏం జరిగిందో చూడు. ఏం జరిగింది నాన్న వసంత? మనం చెప్పిన లూప్స్ ఎన్నైతే చెప్పామో ఆ లూప్స్లో ఎగ్జిక్యూట్ అయిన కమాండ్లు మొత్తం కూడా ఏమని అంటే ఒకే లైన్లో ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. అరే ఎందుకురా? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఆ మొదటి లైన్లో 3 స్టార్లు మాత్రమే కావాలి. రెండో లైన్లో 3 స్టార్స్ కావాలి. ఆ తర్వాత లైన్లో నాకు ఎన్ని కావాలంటే 3 స్టార్స్ని మాత్రమే నేను ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఇలా ప్రింట్ అవ్వలేదు. అలా ప్రింట్ చేయాలి అంటే అప్పుడు మనం ఒక సింటాక్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఏంటిది అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే ఎండ్ అనే కీవర్డ్ అయిపోయిందో దాని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్లో మనం ఏం చేయాలంటే ప్రింట్ హాఫ్ అని ఒక ఎంటీగా ఉన్న ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. మరలా తర్వాత లైన్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేసామంటే ప్రింట్ హాఫ్ అని ఓపెన్గా ఉన్న ఒక ప్రింట్ స్టేట్మెంట్ని క్రియేట్ చేసేసాను. అలానే మళ్ళీ నేను ఏం చేశానంటే ఇదే కమాండ్ని కాపీ చేసేసి నేనేం చేశానంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చేసేసి ఇక్కడ ఓపెన్గా ఉన్న ఒక ప్రింట్ స్టేట్మెంట్ని ఇచ్చాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. ఇదే వాల్యూ ఇచ్చేసి నేను ఏం చేశాను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూడు. ఏం జరిగింది? మొదటి లైన్లో 3 స్టార్స్ అనేవి వచ్చినాయి. తర్వాత లైన్లో ఏం జరిగింది? 3 స్టార్స్ అనేవి వచ్చినాయి. ఆ తర్వాత లైన్లో నాకేమైనాయి? 3 స్టార్స్ అనేవి వచ్చినాయి. ఎందువల్ల ఇలా జరిగింది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎందుకంటే ఈ చెప్పే సింటాక్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ తీసుకునే ఐబిఎంలో కానీ లేకపోతే అమెజాన్లో కానీ గూగుల్ కానీ నెట్ఫ్లిక్స్ అనే కంపెనీస్లో మీరు రాసే కోడ్ అంతా కూడా ఎలా ఉండాలి అంటే ఈ టైప్ సినారియోని బేస్ చేసుకొని మాత్రమే ఉండాలన్నమాట. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే కొంచెం అడ్వాన్స్డ్గా కోడ్ని కనుక బిల్డ్ చేయాలి అనుకో ఎలా బిల్డ్ చేస్తారనే వాటి గురించి టెక్నిక్స్ అనేవి మనం చూస్తున్నాం. ఈ టెక్నిక్స్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో క్రాక్ చేసేటప్పుడు వాళ్ళు ఏమవుతారంటే సఫోకేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని మీరు ఈ సెషన్ ఏదైతే ఉందో మీరు ఓన్గా రికార్డ్ చేసేసుకోండి. వాటిని మరలా ఏం చేస్తారంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకేనా? లెట్స్ గో టు అవర్ పీపీటీ. ఏం జరిగిందంటే ఎండ్ అని ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఒక ప్రింట్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేయగానే ఏం జరిగిందనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశాను జరిగిందనేది చూద్దాం. ఎప్పుడైతే మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక ఫర్ లూప్ అనేది రాశాం కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని చెప్పాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ స్టార్ అని పెట్టాను. తర్వాత కామా పెట్టి ఎండ్ ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ అని చెప్పాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసాను. ఇలా రాయడం ద్వారా ఏమి జరిగింది అనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి ఏం చేద్దాం అంటే మనం మనం మన యొక్క పెయింట్లోకి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇందాక రాసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒకసారి ఇక్కడ రాసుకుంటాను. ఓకేనా? ఓకే, ఇందాక నేనేం రాశాను? కోడు ఫర్ అని రాశాను. తర్వాత నేనేం చేశాను? ఐఎన్ రాసేసి ఇన్ అని పెట్టేసేసి తర్వాత ఏం పెట్టాను? ఒక రో గురించి చెప్తున్నాను అనమాట. రేంజ్ ఆఫ్ అని చెప్పేసి తర్వాత నేను ఏం చేశాను? ఇక్కడికి వెళ్ళి 3 అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశాను? కాల్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశాను? ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి తర్వాత నేను ఏం చేశానంటే
ఒక ఎంటీగా ఉన్న ఒక స్టార్ రాసేసి తర్వాత ఏం చేసిందంటే స్పేస్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేసిందంటే కామా పెట్టేసేసి ఒక ఎండ్ అని ఒక కీవర్డ్ చెప్పేసి తర్వాత నేను ఏం చేసానంటే ఈజీ కోడ్ అని పెట్టేసి ఒక ఎంటీగా ఉన్న ఒక స్ట్రింగ్ ఇచ్చాను. చేసిన తర్వాత ప్రింట్ని క్లోజ్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ అని చెప్పాను. ప్రింట్ ఆఫ్ అని చెప్పాను అన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం అనమాట. ఓకే, ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఏదైతే కోడ్ రాశానో ఈ కోడ్ యొక్క మీనింగ్ ఏంది అనేది చూద్దాం. ఓకే ఓకే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక చిన్న చేంజ్ అనేది జరిగింది. ఇక్కడ ఫస్ట్ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ద ఫస్ట్ లైన్ వాట్ ఏం చెప్తుంది? ఫస్ట్ లైన్ ఏం చెప్తుంది? కండిషన్. ఫస్ట్ లైన్ ఏం చెప్తుంది? ఇక్కడ హెడర్, దీని మీనింగ్ ఏంటి? I అనేది రేంజ్ 3 వరకు తీసుకోవాలి. రేంజ్ 3 అంటే దాని మీనింగ్ ఏంటి? రేంజ్ 0 to 2. 3 రేంజ్ 3 అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి సీక్వెన్స్లో మనకి నెంబర్స్ అనేది క్రియేట్ అవ్వాలి, అంటే దట్ మీన్స్ జనరేట్ అవ్వాలి. ఎక్కడ దాకా జనరేట్ అవ్వాలి? నాకు ఎక్కడ దాకా జనరేట్ అవ్వాలి? 0 అనే నెంబర్ని, 1 అనే నెంబర్ని, 2 అనే నెంబర్. అంటే మనం ఏం చేస్తామంటే ఒక సీక్వెన్స్లో ఒక నెంబర్ చెప్పామనుకో, ఆ నెంబర్ వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వన్ బై వన్ న్యూ కాలంలో కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను 1 నుండి 10 వరకు నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటి కూడా నేను ఏం చేద్దాం అంటే ఒకేసారి 1 by 1 ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అలా ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే దానికోసం సపరేట్గా కోడ్ రాయకుండా మనం ఒక ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ప్రింట్ చేయొచ్చు అన్నమాట. ఏంటిదంటే రేంజ్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఈజీగా ఏం చేయొచ్చు మనం చెప్పిన కోడ్ ఏదైతే ఉందో ఆ చెప్పిన సీక్వెన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తారంటే ఈ రేంజ్ ఆఫ్ అని చెప్తాం అనమాట. ఇలా చెప్పినప్పుడు ఏం జరిగిందంటే రేంజ్ ఆఫ్ 3 అంటే ఏమైందంటే 3 అనే నంబర్ వరకు ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఆ నంబర్స్ అన్ని కూడా ఏమవుతాయంటే క్రియేట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. వాటిని ఎలా క్రియేట్ చేయాలనే టెక్నిక్ని ఆధారంగా చేసేసి మనం ఏం చేస్తామంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్లో మనం ఏం చేస్తామంటే ఒక సింటాక్స్ చెప్తాం. ఆ సింటాక్స్ ఆధారంగా ఏమవుతుందంటే ఈ సీక్వెన్స్లో జనరేట్ చేసిన నంబర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఒకదాని పక్కన ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది డిసైడ్ చేసేది ఏంటంటే ఇక్కడ చెప్పే మనం బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తాయి అంటే ఈ సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అంటే ఏంటంటే ఐ అనే వేరియబుల్ లోపలికి ఏమవుతుందంటే ఫస్ట్ 0 అనే ఒక వాల్యూ అనేది స్టోరేజ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది ఐ అనే వేరియబుల్ లోపలికి ఏమవుతుంది 1 అనే ఒక వాల్యూ స్టోరేజ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది ఐ అనే వేరియబుల్ లోపలికి ఏమవుతుంది 2 అనే వాల్యూ స్టోరేజ్ అయినప్పుడు ఇక్కడ మనం చెప్పేది ఏంటి ఐ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోరేజ్ అవ్వగానే ఏం జరిగిందంటే ఇక్కడ మనం ఏదైతే చెప్పామో ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎన్నిసార్లు? ఒకసారి స్టోరేజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏమవుతుందంటే ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, తర్వాత ఏమైంది ఐ అనే వేరియబుల్లో రెండో వాల్యూ ఏదైతే స్టోరేజ్ అయిందో వెంటనే ఏం జరిగిద్దంటే ఇక్కడ చెప్పిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ మరలా ఎగ్జిక్యూట్ అయింది. మరలా ఐ ఈక్వల్ టు 2 అని ఎప్పుడైతే మనం చెప్తామో ఆ చెప్పంగానే ఏమైందంటే మరలా ఏం జరిగిందంటే ఇక్కడ చెప్పిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఎలా ఎగ్జిక్యూట్ అయింది అనేది చూద్దాం. ఇక్కడ నాకు ఐ ఈక్వల్ టు 0 అనగానే ఐ అనే వేరియబుల్లో 0 అనే వేరియబుల్ స్టోరేజ్ అవ్వగానే ఏం జరిగిందంటే ఇక్కడ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఏమని ఎగ్జిక్యూట్ అయింది అంటే ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అయింది స్టార్ అని ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత నేనేం రాశాను కీవర్డ్ ఎండ్ అని ఇచ్చాను. ఎండ్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ చెప్పిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏం కావాలి అంటే నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పదనమాట. ఏం చెప్పిందంటే ఇక్కడ ఎండ్ అనేది కనుక మనం రాసామనుకో వెంటనే ఏం చెప్పిందంటే ఇక్కడ చెప్పిన కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఈ లూప్లో తిరిగే మరొక వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ కోసం నెక్స్ట్ లైన్లోకి వెళ్ళబాక దీని పక్కనే ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పింది అనమాట. ఎండ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ కనుక మనం పెట్టామనుకో దాని మీనింగ్ ఏంటంటే నువ్వు చెప్పే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్ళకు అని కంప్యూటర్కి చెప్పింది అనమాట. ఓకే, అప్పుడు ఏం చేసిందంటే కంప్యూటర్ ఏం చేసిందంటే నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 1 అనగానే ఏం ప్రింట్ అవ్వాలి? స్టార్ ప్రింట్ అవ్వాలి.
ఆ ప్రింట్ అయ్యే స్టార్ అనేది ఏం చేస్తుందంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్లకుండా ఏం చేస్తుందంటే అదే లైన్లోనే తర్వాత క్యారెక్టర్ కార్డ్ ఏం జరిగిందంటే ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది, లూప్ అయిపోయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ వాల్యూ ఏంది, i ఈక్వల్ టు 2. i ఈక్వల్ టు 2 అనగానే ఏమైంది, ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్లో i అనే వేరియబుల్ని కాదు నేను ప్రింట్ చేయమని, స్టార్ అనే దాన్ని ప్రింట్ చేయమన్నాను. వెంటనే ఏం జరిగింది, స్టార్ ప్రింట్ అయింది. ఎక్కడ ప్రింట్ అవ్వాలని చెప్పాము, n ఈక్వల్ టు ఎంత అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంది, నువ్వు చెప్పిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఏం కావాలంటే ఫస్ట్ రోలోనే నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలి అని మనం చెప్పాము. అప్పుడు చెప్పగల ఏం చేసి ఇలా ప్రింట్ చేయడం అనేది చేసేసింది. ఎప్పుడైతే ఈ లూప్ లో ఉన్న ఆల్ వాల్యూస్ కంప్లీట్ అయిపోతాయో వెంటనే ఏమైందంటే ఇక్కడ చెప్పిన ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది స్టాప్ అయిపోయింది అనమాట. స్టాప్ అయ్యిందాలని ఏం చేస్తుందంటే అది స్టాప్ అయ్యింది అని ఎలా తెలుసుకుంటుందంటే మనం ఇక్కడ రాసాను చూడు, ప్రింట్ హాఫ్ అని ఓపెన్ బ్రేసెస్ పెట్టాను చూడు, ప్రింట్ ఆఫ్ అని ఓపెన్ బేసిస్ అనేది చెప్పామంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాసిన లూప్ ఏదైతే ఉందో ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోయిందిరా, ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే నెక్స్ట్ లైన్ ఏదైతే ఫామ్ అయిద్దో ఆ లైన్లోకి తీసుకొచ్చుకొని నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద కోడ్ని నువ్వు ప్రింట్ చేసుకోరా అని చెప్పింది అనమాట. వెంటనే ఏం జరిగింది, మరలా మనం మరొక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఆ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వగానే ఏం జరిగింది, వెంటనే ఏం జరిగింది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చానో ఇక్కడ పర్ అనే లూప్ ఏదైతే రాసానో ఈ లూప్ లో ఉన్న కోడ్ అంతా కూడా ఏం జరిగింది, నెక్స్ట్ రోలో రిపీట్ అయిపోయింది. వెంటనే అది కంప్లీట్ అవ్వగానే ఏం జరిగింది, ప్రింట్ ఆఫ్ అని ఇచ్చాను. ఆ లూప్ కంప్లీట్ అయిపోగానే ఏం జరగాలి అన్నాను, ఆ రో అనేది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఏదైతే కోడ్ చెప్పాడో ఆ కోడ్ లోకి వెళ్ళురు అని చెప్పాను. వెంటనే ఇక్కడ ఏమైంది, ప్రింట్ ఆఫ్ అని చెప్పగానే ఏం జరిగింది, మన కసర్ అనేది ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళిపోయి ఏం చేసింది, ఇక్కడ జరిగిన లూప్ ఏదైతే ఉందో ఫర్ లూప్ అంటే ఏంది, అక్కడ రాసిన రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అయిపోయేంత వరకు ఏం జరిగిందంటే ఆ లూప్ రన్ అవుతా ఉంటుంది. ఆ లూప్ రన్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడికి వెళ్ళి ప్రింట్ ఆఫ్ అని చెప్పగానే ఏం జరిగింది, ప్రింట్ ఆఫ్ అని చెప్పామనుకో అప్పుడు ఏం జరిగింది, నెక్స్ట్ రాసే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ నెక్స్ట్ ఇటరేషన్ లోకి వెళ్ళి ప్రింట్ అవ్వు అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఇలా చెప్పడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి హ్యావ్ No, sir. ఓకే దెన్. ఇప్పుడు మనం ఏం చేసేసామంటే ఇదే కోడ్ని ఇంకా సింపుల్గా రాయాలంటే ఇంక వేరేది ఏదన్నా కాన్సెప్ట్ ఉందా లేదా అని చూసాను. చూస్తే ఏమైందో చూడు, 3, 4, 5 అనే కోడ్స్ 7, 8, 9, 11, 12, 13 ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడు. 3, 4, 5 ఎలా అయితే ఉందో 7, 8, 9 కూడా అలానే ఉందా, 11, 12, 13 అనే కోడ్ కూడా అలానే ఉందా. ఒకే కోడ్ని మనం బోలెడన్ని సార్లు, ఒకే కోడ్ అంటే దాన్ని ఏమంటారు, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనుకోవచ్చు కదా. ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఒకేసారి కాకుండా బోలెడన్ని సార్లు మనం ఇక్కడ ఏం చేశాను, ఇంకొకసారి 2 సార్లు ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. అంటే ఒకే బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం బోలెడన్ని సార్లు కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే లూప్లో పెట్టడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒకే బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఎన్నిసార్లు అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అన్నిసార్లు మనం ప్రింట్ చేయొచ్చు అని నేర్చుకున్నాం కదా లూప్లో పెట్టడం ద్వారా. అందుకోసం నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేయాలంటే 3 సార్లు ఇంకా 2 సార్లు కనుక నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అప్పుడు నేను కోడ్ ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక లూప్లో పెట్టుకోవడం ద్వారా మనం రన్ చేయొచ్చు. అలా పెట్టాలంటే లూప్ రాయాలంటే ఏం చేయాలి, ఫర్ అని రాసేసి ఐఎన్ రాసేసి ఇన్ అనే కీవర్డ్ చెప్పేసేసి రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి రాయడం అనేది చేస్తారు. మనం ఎన్నిసార్లు ప్రింట్ చేయాలనుకుంటున్నాము ఈ కింద రాసే కోడ్ ఏదైతే ఉందో ఈ కింద రాసే కోడ్ని మనం ఎన్నిసార్లు ప్రింట్ చేయాలనుకుంటున్నాం నాన్న వసంత, దాన్ని రిపీటింగ్ బ్లాక్లోకి వెళ్ళాలి. ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి, 3 సార్లు మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 3 అని ఇచ్చాను. 3 అని ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే కాల్ అని పెట్టాను. 3 అనేది అంటే ఏంటి, మనం ఇన్పుట్ ఎన్ని అయితే తీసుకున్నామో అన్ని రోజుల్లో నాకు అదే వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే ఎన్ అని ఇచ్చేసేసాను. నేను ఏం చేశాను అంటే మిగతా కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని బ్లాక్ ఆఫ్ ద కోడ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నాకు ఫర్ లూప్ రాశాను, మరలా ఇక్కడ ఫర్ లూప్ రాశాను. ఇక్కడ రాసిన వేరియబుల్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంచుకోవాలి. ఫస్ట్ ఇది ఐ ఇచ్చాను కాబట్టి రెండో దాన్ని ఏమనుకోవాలంటే జే అని తీసుకొని తర్వాత ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే నేను రాసిన కోడ్ అనేది ఏమైంది అంటే మొదటి రోలో 3 స్టార్లు, తర్వాత రోలో 3 స్టార్లు, ఆ తర్వాత రోలో నాకు ఏమైందంటే 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అంటే మనము ఇట్లా ఒకే రోలో ఒక రో ప్యాటర్న్లో కనుక సిమిలర్ వాల్యూస్ కనుక మనం ప్రింట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా నెస్టెడ్ కండిషన్స్ అనే వాటిని యూజ్ చేసి ఏం చేస్తారంటే
పైథాన్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే కోడ్ని జనరేట్ చేయడం అని చేస్తారు. ఈ టెక్నిక్ గురించి ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎవరికి డౌట్ లేదు కదా? ఓకే, దీని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం అన్నమాట. ఓకే, దానికోసం ఏం చేద్దాం, లెట్స్ గో టు పీపీటీ. అంటే ఇక్కడ రాసిన కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అయిందనే దాని గురించి ఫస్ట్ మనం చూద్దాం. ఫర్ ఐ రేంజ్ ఆఫ్ ఎన్ అని పెట్టాను, కాలన్ పెట్టేసి తర్వాత నేను ఏం చేశాను, ఫర్ జెయిన్ జెయిన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని పెట్టాను, తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ రాశాను, తర్వాత ఓపెన్ ప్రింట్ స్టేట్మెంట్ రాశాను అనమాట. వీటిల్లో కనుక మీరు చూసారనుకోండి, ఫర్ తర్వాత ఉంది ఓపెన్ ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ స్టేట్మెంట్ దాకా ఉన్న కోడ్ మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారు, రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారు. అంటే దట్ మీన్స్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ రాసాం చూడు, ఇక్కడ మనం ఏదైతే రాసామో ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ అంతా కూడా ఏమంటారంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారు. అంటే మనం రేంజ్ ఆఫ్ అని అక్కడ ఏదైతే చెప్పామో రేంజ్ ఆఫ్ ఎన్ అంటే ఎంత 3, అంటే మనం ఎన్ని వాల్యూస్ని జనరేట్ చేయాలి, 3 వాల్యూస్ని జనరేట్ చేయాలి. ఏంటిది 0, 1, 2. అంటే 0 అనేది ఒక వాల్యూ అనేది స్టోర్ అయినప్పుడు ఈ లూప్ అనేది ఏం కావాలి, ఒకసారి రన్ అవ్వాలి. తర్వాత నాకేం కావాలి, 1 అనే వాల్యూ స్టోరేజ్ అయినప్పుడు ఇక్కడ ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో ఫస్ట్ రాసిన లూప్ని ఏమంటారంటే అవుటర్ లూప్ అంటారు, కింద రాసిన దాన్ని ఏమంటారంటే ఇన్నర్ లూప్ అంటారు. అంటే అవుటర్ లూప్లో వాల్యూ ఎంతైతే మనం పెట్టామో అన్నిసార్లు మనకి ఏం కావాలి, ఇన్నర్ లూప్ అనేది ఏం కావాలంటే రన్ అవ్వాలన్నమాట. అలా రన్ అవ్వాలి అని మనం చెప్పామన్నమాట. అలా రన్ అవ్వాలి అంటే ఎలా రన్ అవ్వాలి అనేది కింద చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా రన్ అయింది అనమాట. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ లోపల పైన రాసిన లైన్ ఏమంటారంటే అవుటర్ లూప్ అంటారు, తర్వాత రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారు. దానిలో ఫర్ జెయిన్ అని రెడ్ బాక్స్తో పెట్టాను చూడు, ఆ కోడ్ని ఏమంటారంటే ఇన్నర్ లూప్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక అవుటర్ లూప్ లోపల మనం ఏం చేసామంటే ఒక ఇన్నర్ లూప్ని పెట్టి రాస్తాం కాబట్టి ఇలా రాయడాన్ని ఏమంటారంటే నెస్టెడ్ లూప్స్ అని పిలుస్తారు. అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్లో హైయెస్ట్ ప్యాకేజీ తీసుకునే డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే నెస్టెడ్ లూప్స్ని క్రియేట్ చేసేసి వాటి ద్వారా ఏం చేస్తారంటే ఎలాంటి టాస్క్ అయినా సరే ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది ట్రై చేస్తూ ఉంటారన్నమాట మోస్ట్లీ. అలా చేసేసేటప్పుడు కొన్ని ఫండమెంటల్స్ని బేస్ చేసుకుని ఏం చేస్తారంటే ప్రింట్ చేస్తూ ఉంటారు. ఓకే డన్, ఇదంతా నాకు అర్థమైంది. దీనిలో దాని మీనింగ్ ఏంటిది అనేది 1 by 1 చూసుకుంటూ వెళ్తాం. అలా చూసుకునేటప్పుడు అవుటర్ లూప్ నేనేం చెప్పాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని చెప్పాను. ఎన్ అంటే నేను ఎంత తీసుకున్నాను, ఇన్పుట్ డబ్బాలో 3 అని తీసుకున్నాను. 3 అని తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏం జరిగిద్ది, ఐ అనే వేరియబుల్ అవుట్పుట్ ఏం చేస్తుంది, ఐ అనే వేరియబుల్ ఏం చేస్తుంది, ఒకసారి ఏం చేస్తుంది 0 అనే నంబర్ నుండి 3 అనే నంబర్ ఏదైతే ఉంటుందో నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి 2 అనే నంబర్ వరకు ఏం చేస్తుందంటే నంబర్స్ ఏం చేస్తుందంటే జనరేట్ చేస్తూ ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఏం చేస్తుంది, ఒకసారి 0 అనే వాల్యూని, తర్వాత ఒకసారి 1 అనే వాల్యూని, ఒకసారి 2 అనే వాల్యూని ఏం చేస్తుంది ఐ అనే వేరియబుల్లో ఏం చేస్తుందంటే స్టోర్ చేయడం అనేది చేస్తుంది. ఓకే, అలా స్టోర్ చేసేటప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఐ అనే వేరియబుల్లో 0 అనేది స్టోరేజ్ అయినప్పుడు అంటే అవుటర్ లూప్ ఏం చేస్తుంది, ఒక వాల్యూ స్టోర్ చేసుకోగానే ఆ వాల్యూకి రిలేటెడ్గా ఏం చేస్తుంది, ఇన్నర్ లూప్ని రన్ చేస్తుంది అనమాట. ఇన్నర్ లూప్ ఏముందో చూడు, ఇన్నర్ లూప్ ఏముంది, ఐ ఈక్వల్ టు 0 అనే స్టోరేజ్ అవ్వగానే ఇన్నర్ లూప్ ఏం జరిగిందో చూద్దాం. ఇన్నర్ లూప్ ఏం జరిగింది, జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అన్నాను. ఎన్ అంటే ఎంత 3, అంటే రేంజ్ ఆఫ్ 3 అంటే దాని మీనింగ్ ఏంది, 0 నుండి 2 వరకు నెంబర్స్ జనరేట్ అవుతాయి. ఏ నెంబర్స్ జనరేట్ అవుతాయి, 0, 1, 2 అనే నెంబర్స్ జనరేట్ అవుతాయి. అంటే దాని మీనింగ్ ఏంది, జే అనే వేరియబుల్లో ఒక 0 వాల్యూ స్టోరేజ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏం జరిగింది, జే అనే వేరియబుల్లో 1 అనే స్టోరేజ్ అవుతుంది. దానికి తగ్గట్లు ఏం కావాలి, బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. తర్వాత జే అనే వేరియబుల్లో 2 అనే స్టోరేజ్ అవ్వగానే దానికి రిలేటెడ్గా ఏం కావాలి, బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే దట్ మీన్స్ ఏం చెబుతుందంటే రేంజ్ ఆఫ్ అని మనం అక్కడ ఒక నెంబర్ కనుక చెప్పాం అనుకో, అది ఏం చేస్తుందంటే మనం రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, రిపీటెడ్గా ప్రింట్ అవ్వాలి అనేది మనం చెప్పాలి అంటే ఏం చేస్తామంటే రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారన్నమాట డెవలపర్స్. ఓకే డన్, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇన్నర్ లూప్లో రాసిన మెయిన్ కండిషన్ హెడర్ ఏముందో చూసాను, జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అన్నాను. అంటే దట్ మీన్స్ ఏంది, జే ఈక్వల్ టు 0 అనేది స్టోరేజ్ అయినప్పుడు కింద రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కింద బ్లాక్ ఆఫ్ ద కోడ్ నేను ఏం రాశాను, ఏమని రాశాను, కింద రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏం రాశాను, ప్రింట్ స్టార్ అని రాశాను. అంటే అప్పుడు ఏమైంది, స్టార్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని ప్రింట్ చెయ్యి అని చెప్పాను.
అంటే జే అనేది 0 స్టోరేజ్ అవ్వగానే వెంటనే నేనేం చెప్పాను, స్టార్ అనే క్యారెక్టర్ ప్రింట్ చెయ్యి అని చెప్పాను. ప్రింట్ అయిపోయింది. తర్వాత కామా పెట్టాను కాబట్టి తర్వాత ఏం రాశాను, ఎండ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చాను. ఎండ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ అని ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ లూప్ జరిగేంత వరకు ఏం కావాలంటే ఈ లూప్ అయిపోయేంత వరకు వాల్యూస్ అనేవి నెక్స్ట్ ఇటరేషన్ లోకి వెళ్ళొద్దు. ఏం చేస్తామంటే ఒకే లైన్లోనే ఏం చేస్తామంటే ఈ లూప్ లో స్టోరేజ్ అయ్యే వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయమనంటే ఎగ్జిక్యూట్ చెయ్యి అనేసి కంప్యూటర్కి చెప్పాను అనమాట. ఎండ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ అంటే దాని మీనింగ్. వెంటనే ఏం జరిగింది, ఎండ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ అని పెట్టాను కాబట్టి వెంటనే ఏం జరిగింది, స్టార్ ప్రింట్ అవ్వగాల వెంటనే ఏం చెప్పింది, లూప్కి వెళ్ళి చెప్పేసింది అనమాట. ఇన్నర్ లూప్కి ఏమైందంటే 0 అనే వాల్యూతో నేను ఇక్కడ రాసిన రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ చేశానని చెప్పింది. వెంటనే ఏం చేసింది, జే అనే వేరియబుల్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇటరేషన్ లో ఉన్న వాల్యూ ఏంది 1 కాబట్టి 1 అనే వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటుంది అనమాట. లూప్ స్టోర్ చేసుకోగానే వెంటనే ఏం జరిగింది, దాని కింద ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయింది. వెంటనే ఏం ఎగ్జిక్యూట్ అయింది, స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. వెంటనే స్టార్ అనేది ప్రింట్ అయిపోయింది. దాని పక్కన ఏముంది, ఎండ్ ఈక్వల్ టు అని పెట్టాను. అంటే ఏం చేసింది కంప్యూటర్కి, ఒరే ఈ స్టార్ అనేది ప్రింట్ చేసేసాడు, వెంటనే నువ్వేం చేస్తావు అంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్లకుండా పక్కనే నువ్వేం చేస్తావు అంటే ఈ లూప్ లో జరగబోయే నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ను కూడా ఎగ్జిక్యూట్ చేయరని చెప్తాడు అనమాట. వెంటనే ఏం చేసింది, లూప్ అనేది ఏం చేస్తుంది, జే ఈక్వల్ టు 2 అనే వేరియబుల్ ని స్టోర్ చేసుకోగలని ఏం చేసింది అంటే జే ఈక్వల్ టు 2 అనే వేరియబుల్ ని స్టోర్ చేసుకోగలని వెంటనే ఏం జరిగింది, అక్కడ రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ స్టార్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసింది. వెంటనే ఎండ్ స్టేట్మెంట్ ఏం చెప్పింది, ఇన్నర్ లూప్ లో ఉన్న నెక్స్ట్ వాల్యూని జనరేట్ చేయరా బాబు, తీసుకోరా, దానికి తగ్గట్టు మనం ఏం చేద్దాం అంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ని ప్రింట్ చేద్దామని చెప్పింది. మనకి వాల్యూస్ అన్ని కూడా జనరేట్ అయిన వాల్యూస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా లూప్ లో. వెంటనే ఏం చెప్పింది అంటే ఓకే డన్, లూప్ అయిపోయిందా అనేసి వెంటనే చెప్పేసింది అనమాట. లూప్ అయిపోయిందని మెయిన్ లూప్ కనుక చెప్పాలనుకో అవుటర్ లూప్ కి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ ఓపెన్ అని కనుక చెప్పామనుకో వెంటనే ఏం జరిగిద్దంటే ఒకే రోలో కంప్లీట్ అయిన ఒకే రోలో ప్రింట్ అవుతున్న స్టేట్మెంట్స్ అన్ని కూడా ఏమవుతాయంటే స్టాప్ అయిపోయి వెంటనే ఏం జరిగిద్దంటే నెక్స్ట్ ప్రింట్ అయ్యే వాల్యూస్ ఏవైతే ఉన్నాయి ఇన్నర్ లూప్ లో ప్రింట్ అయ్యే వాల్యూస్ అవన్నీ కూడా ఎక్కడ ప్రింట్ అవ్వాలి అని చెప్తుంది, నెక్స్ట్ ఇటరేషన్ లో ప్రింట్ అవ్వాలి అని చెప్పడానికి మనం ఏం చేస్తాం అంటే ప్రింట్ ఆఫ్ అని చెప్తాం. ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ అని చెప్పాం ఏమైంది అంటే నెక్స్ట్ ప్రింట్ అయ్యే ఇన్నర్ లూప్ వాల్యూస్ అన్ని కూడా ఎక్కడి నుండి జనరేట్ అవ్వాలని చెప్పింది అంటే నెక్స్ట్ న్యూ లైన్ నుండి ప్రింట్ అవ్వాలని చెప్పింది అనమాట. ఓకే వెంటనే ఏం చేసింది, ఈ ప్రింట్ ఆఫ్ అని చెప్పగానే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వాలి అని చెప్పింది. వెంటనే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి వెంటనే ఏం జరిగింది, తర్వాత ఏ కోడ్ లేదు. వెంటనే ఏం చెప్పింది, వాల్యూ వెళ్ళేసి ఏం చేసింది అంటే అవుటర్ లూప్ కి చెప్పింది. అవుటర్ లూప్ అప్పుడు ఏం చేసింది, ఐ అనే వేరియబుల్లో మరొక వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. ఐ అనే వేరియబుల్లో నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటిది 1 కాబట్టి 1 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. 1 అనే వాల్యూ స్టోర్ అవ్వగానే ఏం జరిగింది, 1 అనే వాల్యూ స్టోరేజ్ అవ్వగానే వెంటనే ఏం జరిగింది, అయిపోయింది. 1 స్టోర్ చేయగానే ఏం జరిగింది, నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏముందో చూసింది. నెక్స్ట్ ఏముంది, మనకి ఇన్నర్ లూప్ ఉంది. ఇన్నర్ లూప్ లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని ప్రింట్ చేయమని చెప్తాం. ఇన్నర్ లూప్ లో ఏముంది, జేఇన్ రిజాఫ్ అన్నాను. అప్పుడు ఏం జరిగింది, 0 1 2 3 1 2 అనే వాల్యూస్ ఏం చేసిందంటే ఇన్నర్ లూప్ ఏం చేసిందంటే ఎగ్జిక్యూట్ చేసింది. అలా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమైంది, స్టార్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. వెంటనే ఇది కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఏం చెప్తాము, అవుటర్ లూప్ కి చెప్తాం. అవుటర్ లూప్ కి చెప్పగానే ఏం చేసింది, నెక్స్ట్ ఏవైతే 2 అనే వాల్యూ ఉందో దాన్ని తెచ్చుకొని స్టోర్ చేసుకుంటది. వెంటనే ఏం చేసింది, ఇన్నర్ లూప్ దాంట్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ కు తగ్గట్లు ఏం చేసింది అంటే స్టార్స్ ని ప్రింట్ చేసింది. అప్పుడు నాకేమైంది, ఐ ఈక్వల్ టు 0 అన్నప్పుడు నాకేమైందంటే ఇన్నర్ లూప్ లో స్టార్ 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 అనేది ప్రింట్ అయిపోయింది. ఐ ఈక్వల్ టు అవుటర్ లూప్ లో 1 అనేది స్టోరేజ్ అయినప్పుడు నాకేం జరిగిందంటే స్టార్ 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 అనేది ప్రింట్ అయిపోయింది. ఐ ఈక్వల్ టు 2 అనే వాల్యూ కనుక అవుటర్ లూప్ లో జాయిన్ అవ్వగల నాకేమైందంటే ఇన్నర్ లూప్ లో వాల్యూస్ ఏం ప్రింట్ అయినాయి అంటే స్టార్ 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 అనేది ప్రింట్ అయిపోయింది. ఇలా మనకి ఏం జరిగిందంటే ఈ లూప్ రాయడం ద్వారా, ఈ నెస్టెడ్ లూప్ రాయడం ద్వారా మనకి ఏం జరిగిందంటే ఇక్కడ 3 స్టార్లు, ఒక రోలో 3 స్టార్లు, తర్వాత రోలో 3 స్టార్లు, తర్వాత రోలో నాకేమైందంటే 3 స్టార్లు అనేవి ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే డన్. ఇలా మనకి ఏమైందంటే కోడ్ రన్ చేయడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే డన్. ఇంకా డీటెయిల్డ్గా చూద్దామని ఇంకొక క్లూ చూసేసాను. ఏంటిదంటే ఆ క్లూ ఇక్కడ మీరు ఫర్ లూప్ కనుక రాశారు కదా నెస్టెడ్ లూప్, ఈ నెస్టెడ్ లూప్ లో ఫస్ట్ రాసిన లైన్ ఏమంటారంటే అవుటర్ లూప్ అంటారు. తర్వాత రాసిన లూప్ ని ఏమంటారంటే ఇన్నర్ లూప్ అంటారు. అవుటర్ లూప్ లో ఏం చేస్తుందంటే అవుటర్ లూప్ అనేది ఏం చేస్తుందంటే రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ ని మాత్రమే ప్రింట్ చేయడానికి ఏం చేస్తుందంటే ఎప్పుడైతే సరే ఒక ప్యాటర్న్ క్వశ్చన్ లో ఎన్ని రోజులు ప్రింట్ అవ్వాలో మనం చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే
ఏం చేస్తామంటే ఆ అవుటర్ లూప్లో మనం చెప్పే రేంజ్ ఆఫ్ నెంబర్ ఏం చెప్తుందంటే ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అనే దాని గురించి ఏం చేస్తుందంటే ఈ అవుటర్ లూప్ అనేది డిసైడ్ చేసింది అనమాట. ఇన్నర్ లూప్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మనం ఒక రో లోపల ఎన్ని కాలమ్స్ అనేవి క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఏం చెప్పిందంటే జే అనే వేరియబుల్ అనేది రిప్రజెంట్ చేసింది అనమాట. ఇప్పుడు i ఈక్వల్ టు 0 అని చెప్పాను, నాకేం చెప్పాను, ఇన్నర్ అవుటర్ లూప్ ఏం చెప్పాను, రేంజ్ ఆఫ్ i ఇన్ రేంజ్ ఆఫ్ 3 అన్నాను. రేంజ్ ఆఫ్ 3 అంటే దాని మీనింగ్ ఏంది, 0 1 2 అంటే i అనే వేరియబుల్లో 0 అనే ఒక వాల్యూ, తర్వాత 1 అనే వాల్యూ, 2 అనే వాల్యూ, అంటే మొత్తం ఎన్ని వాల్యూ స్టోరేజ్ అవ్వాలి, 3 వాల్యూ స్టోరేజ్ అవ్వాలి. అంటే ఎన్ని రోస్ అనేది నాకు ఫామ్ కావాలి, 3 రోస్ అనేది ఫామ్ చెయ్యు అని కంప్యూటర్కి చెప్పడానికి ఏం చేస్తామంటే అవుటర్ లూప్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కోడ్ రాయడం అనేది చేస్తారనమాట. ఓకేనా వసంత? అలానే మనం ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్నర్ లూప్ ఏం చేస్తుందంటే కాలమ్స్ గురించి చెప్తుంది. నేనేం చేశాను, రేంజ్ ఇన్ 3 అని పెట్టాను. అంటే నాకు ఎన్ని వాల్యూస్ క్రియేట్ అవ్వాలి, 3 వాల్యూస్ 3 కాలమ్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. అప్పుడు నాకేమైందంటే j ఈక్వల్ టు 0 స్టార్ క్రియేట్ అయినప్పుడు స్టార్, j ఈక్వల్ టు 1 క్రియేట్ అయినప్పుడు మరొక స్టార్, j ఈక్వల్ టు 2 అనే స్టోరేజ్ అవ్వగల నాకేమైంది మరొక స్టార్. ఇలా మనకి ఏం చెప్తుందంటే మనం రాసిన లూప్ ఏదైతే ఉందో ఆ లూప్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే అవుటర్ లూప్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్నర్ లూప్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే కాలమ్స్ అనే వాటిని రిప్రజెంట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా, ఎవరికైనా డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక చిన్న టికెట్ తీసుకున్నాను. ఏం చేద్దామంటే నాకేం కావాలంటే స్టార్స్ ప్రింట్ అవ్వాలి. నాకు ఎన్ని రోజుల్లో ప్రింట్ అవ్వాలంటే నాకు 4 రోజులు స్టార్స్ రావాలి. అలానే ఎన్ని కాలమ్స్లో ఉండాలంటే 5 కాలమ్స్లో నాకేం కావాలంటే ఆ స్టార్స్ అన్నీ ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంది, 4x5 అంటే దాని మీనింగ్ ఏంది, ఒక రోలో 5 స్టార్స్ అనేవి ఉండాలి. అలా ఎన్ని రోస్ ఉండాలి, 4 రోస్లో 5 స్టార్స్ కాడికి నాకేం కావాలంటే స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలి అంటే కోడ్ ఎలా రాస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, ఏం చేస్తాను, సేమ్ కోడ్లోకి వెళ్ళిపోయాను. వెంటనే ఏం చేస్తాను, పైన ఇక్కడ ఏదైతే చెప్తామో ఈ చెప్పే వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేసిద్దని చెప్పాను, రోస్ అని చెప్పింది. మనకి ఎన్ని రోస్ ఉండాలి, నాకు ఎన్ని రోస్ ఉండాలి నాన్న వసంత, ఎన్ని రోస్ ఉండాలి, 4 రోస్ ఉండాలి. 4 రోస్ ఉండాలంటే అప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడికి 4 అని చేశాను. తర్వాత ఎన్ని కాలమ్స్ ఉండాలి, ప్రతి రోలో కూడా ఎన్ని కాలమ్స్ ఉండాలి, 5 కాలమ్స్ ఉండాలి. అందుకని ఇక్కడ n అనేది తీసేసి నేను ఏం చేశాను అంటే 5 అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే క్లియర్ అని చేసి చూసాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, నేను నాకు అవుట్పుట్ ఫార్మాట్ కనుక మీరు చూసాను, స్టార్స్ అన్ని ఎలా ప్రింట్ అయినాయి చూడు, 4 రోస్లో ప్రింట్ అయినాయి. ప్రతి రోలో కూడా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 5 కాలమ్స్లో నాకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక రోలో 5 రోస్ కావాలి, బట్ నాకు 10 కాలమ్స్లో స్టార్స్ అనేవి ప్రింట్ కావాలి అని చెప్పాను. అప్పుడు నేనేం చేశాను అంటే రో నెంబర్ 5 ఉండాలి కాబట్టి ఇక్కడ 5 అని ఇద్దాం. తర్వాత కాలమ్స్ ఎన్ని ఉండాలంటే నాకు 10 కావాలి కాబట్టి అప్పుడు నేనేం చేశాను అంటే ఈ ఇన్నర్ లూప్లోకి వెళ్ళి రేంజ్ కాడికి వెళ్ళి 10 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, 5 రోస్ మాత్రమే ఫామ్ అయినాయి. ప్రతి రోలో కూడా నాకేమైనాయి, 10 కాలమ్స్ అనేవి ఫామ్ అయినాయి అన్నమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైనా ఒక ప్యాటర్న్ క్వశ్చన్లో కనుక ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్లో కనుక స్టార్స్ అనేవి రావాలి అనేది మనం చెప్పాలి అంటే ఏం చేస్తామంటే అవుటర్ లూప్లో ఎన్ని రోస్ ఉండాలి అనేది చెప్తాము. ఇన్నర్ లూప్లో మనం ఏం చెప్తామంటే ఒక రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలి అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ లూప్ సహాయంతో మనం ఏం చేస్తామంటే రిప్రజెంట్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్? Anybody have? Anybody have any doubts? ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది కనుక మనకు అర్థమైందంటే నెక్స్ట్ మనం చేసే ప్రతి కాన్సెప్ట్ కూడా ఏం చేస్తామంటే దీన్ని రిలేటెడ్గానే మనం చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. సతీష్, డూ యూ హ్యావ్? హరివందన, డూ యూ హ్యావ్? వసంత, డూ యూ హ్యావ్? అలానే మరొక క్వశ్చన్ తీసుకున్నాం. మరొక క్వశ్చన్ ఏంటి అంటే నాకు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్ అనేది క్రియేట్ అవ్వాలి. ఏమని క్రియేట్ అవ్వాలి, ఎలా క్రియేట్ అవ్వాలి, నాకేం కావాలంటే ఇందాకంటే మొదటి రోలో 3 స్టార్లు, రెండో రోలో 3 స్టార్లు, మూడో రోలో 3 స్టార్లు ప్రింట్ చేయాలంటే
ఒక కోడ్ అనేది ఎలా బిల్డ్ చేస్తారంటే మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నాకు కావాల్సిన టికెట్ అది కాదనమాట. నాకేం కావాలంటే మొదటి రోలో ఇన్పుట్లో ఒక నెంబర్ 3 అని కనుక మనం తీసుకున్నామనుకో, అప్పుడు నాకేం కావాలంటే మొదటి రోలో ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. తర్వాత లైన్లో నాకేం కావాలంటే 2 స్టార్లు ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత లైన్లో నాకు ఎన్ని స్టార్లు ప్రింట్ అవ్వాలంటే 3 స్టార్లు అనేవి ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ చేయాలి అంటే పైథాన్లో మనం కోడ్ అనేది ఎలా రాయడం ద్వారా మాత్రమే అచీవ్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సపోజ్ దట్ నేను ఇన్పుట్లో నెంబర్ 4 అని తీసుకున్నాను. 4 అని తీసుకోగల నాకేం కావాలి, మొదటి రోలో ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. తర్వాత రోలో నాకు ఎన్ని కావాలి, 2 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. తర్వాత రోలో నాకు ఎన్ని స్టార్లు ప్రింట్ అవ్వాలి, 3 స్టార్లు అనేవి ప్రింట్ కావాలి. ఆ తర్వాత రోలో నాకు ఎన్ని స్టార్లు ప్రింట్ కావాలి, 4 స్టార్లు అనేవి ప్రింట్ కావాలి. ఇలా కనుక మనం ప్రింట్ చేయాలి అంటే పైథాన్లో ఒక కోడ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకేనా? ఓకేనా. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్ కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఆల్రెడీ మనందరం కూడా చేసామన్నమాట ఇంతకు ముందర. కానీ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలనుకో చిన్న లాజిక్ కనుక మనం వాడామనుకో ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే ఈజీగా చేసేయచ్చు అనమాట. అంటే ప్యాటర్న్ క్వశ్చన్ ఏదైనా కనుక మనకు కనపడింది అనుకో ఆ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం డీల్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం నాన్న వసంత, ఏం చేస్తాము రోస్ ఎన్ని ఉండాలి, కాలమ్స్ ఎన్ని ఉండాలి, ఇప్పుడే కదా మనం నేర్చుకున్నాం ఒక ఫండమెంటల్. ఏం నేర్చుకున్నాం మనం ఇప్పుడు, ఏం నేర్చుకున్నాము, రోస్ అనేవి ఎన్ని ఉండాలి, కాలమ్స్ అనేవి ఎన్ని ఉండాలి అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే లూప్ని సెట్ చేయడం అనేది చేస్తారు. అవుటర్ లూప్ అనేది ఏం చెప్తుందంటే రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్నర్ లూప్ అనేది ఏం చెప్తుంది, కాలమ్స్ అనే దాన్ని ఏం చేస్తుందంటే రిప్రజెంట్ చేయడం అనేది చేస్తుంది. ఇప్పుడు నేనేం చేశాను, n=3 అని తీసుకున్నాను అనుకో, నాకు ఎన్ని రోస్ ఉండాలో చూద్దాం. 1 2 3 అంటే n=, నాకు 3 ఉండాలి అనుకో, అప్పుడు నేను ఏం చేయాలి, అవుటర్ లూప్లో ఏం చేయాలి, రేంజ్ ఆఫ్ 3 అని కనుక పెట్టాను. అప్పుడు నాకేమైంది, రేంజ్ ఆఫ్ 3 అంటే అప్పుడు నాకేమైంది 0 అనగానే i=0 అంటే మీరు పద్దాకులు గుర్తుపెట్టుకుని నేను i=0 అని చెప్తాను. i=0 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ రో అనేది క్రియేట్ అవ్వాలని దాని మీనింగ్. i=1 అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి, సెకండ్ రో అనేది క్రియేట్ అవ్వాలి. i=2 అనగా నాకు ఎన్ని కావాలి, థర్డ్ రో అనేది క్రియేట్ అవ్వడం అనమాట. అంటే నాకేం కావాలంటే i=0 అని తీసుకోగానే నాకేం కావాలి, ఒక కాలంలో ఆ రోలో నాకేం కావాలంటే ఒకే ఒక స్టార్ రావాలి. i=1 అని చెప్పాను అప్పుడు నాకేం కావాలంటే ఆ రోలో నాకేం కావాలంటే 2 స్టార్స్ రావాలి. i=3 అని చెప్పాను, i=2 అని చెప్పానుకో అప్పుడు నాకేం కావాలంటే మూడో రోలో నాకు ఎన్ని స్టార్స్ కావాలంటే 3 స్టార్లు అనేవి కావాలి. i=3 అని చెప్పానుకో అప్పుడు నాకేం కావాలి, 4వ రోలో నాకేం కావాలంటే 4 స్టార్లు అనేవి ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఇలా ప్రింట్ చేయాలంటే ఏమనుకోవద్దు మీరు, ఇందాక మనం ఏదైతే సినారియోస్ ఫాలో అయ్యామో అదే సినారియో, అదే ప్యాటర్న్ అనమాట. రోస్ని కనుక ప్రింట్ చేయాలంటే అవుటర్ లూప్, కాలమ్స్ని కనుక మనం ప్రింట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇన్నర్ లూప్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ప్రింట్ చేయడం అనేది చేస్తారు. ఎలా ఏంది అనేది చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నాకేం కావాలంటే ఎన్ని రోస్ కావాలి చూడు, ఎన్ని రోస్ కావాలి నాకు, ఎక్కడికి వెళ్దాం, ఎంతో మనకు అనవసరం. ఇప్పుడు ఎన్ని రోస్ కావాలి నాకు, ఎన్ని రోస్ కావాలి నాన్న వసంత, ఎన్ని రోస్ కావాలి హరివందన, n=3 తీసుకోగల నాకు ఎన్ని రోస్ కావాలి, 3 రోస్ కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫోర్త్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి అవుటర్ లూప్లో నాకు ఎన్ని రోస్ కావాలో చెప్పాలంటే ఇక్కడే కదా నేను చెప్పేది, ఇక్కడికి వెళ్ళి నేను 3 అని పెట్టాను. ఓకేనా. అప్పుడు నాకేమైందంటే రోలో ఎన్ని స్టార్స్ కావాలనేది నాకు చెప్పేసేసింది. ఓకేనా, సేమ్ కోడ్ ఇంతే అనమాట. తర్వాత నేను ఏం చేసేదంటే ఎన్ని కాలమ్స్ ఉండాలో చెప్పాలి. నాకు ఎన్ని కాలమ్స్ ఉండాలి నాన్న వసంత, ఎన్ని కాలమ్స్ ఉండాలి, మొదటి రోలో కాలమ్స్, మొదటి రోలో నాకు ఎన్ని కావాలి, ఒక స్టార్ కావాలి. రెండో రోలో 2 స్టార్స్ కావాలి. మూడో రోలో ఎన్ని స్టార్స్ కావాలి, 3 స్టార్స్ కావాలి. అలా కనుక మనం క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఒక చిన్న టెక్నిక్ వాడాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దామంటే i=0 అనేది స్టోరేజ్ అవ్వగానే ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి నాకు, i=0 అనేది స్టోరేజ్ అయింది. i=0 అనేది స్టోరేజ్ అవ్వగానే నాకు j అంటే ఎన్ని కాలమ్స్ ఉండాలి, i=0 అనేది స్టోరేజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, రో 1లో నాకు ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, ఒక స్టార్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఒక స్టార్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు మన కోడ్ని ఎలా రాయాలి అనేది చూద్దాం. i=1 అనేది కనుక స్టోరేజ్ అయిందనుకో వెంటనే నాకు ఎన్ని స్టార్స్ కావాలి, నాకు ప్రింట్ అవ్వాలి 2 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. i=2 అనేది కనుక స్టోరేజ్ అయిందనుకో నాకు అప్పుడు ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి,
ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలన్నమాట. 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి అంటే దాని మీనింగ్ ఏందో చూద్దాం. ఇప్పుడు i = 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే రో నెంబర్ ఎంత 3 కదా, అంటే నీకు ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అంటే మనం అప్పుడు ఏం చేయాలంటే ఒక కాలంలో మనం ఏం చేస్తున్నాం, కాలం నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఈక్వల్గా 0 అనగానే ఒక స్టార్, 1 అనగానే అప్పుడు నాకేమవుతుంది 2 పొజిషన్లో ఉన్న క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలన్నమాట. i = 2 అనగానే నాకేం కావాలి, 3 పొజిషన్లో ఉన్న క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే నాకు ఇక్కడ చెప్పే నెంబర్ ఏం చెప్తుంది, ఈ నెంబర్లు ఏదైతే చెప్తుందో రేంజ్లో అన్ని నెంబర్స్ నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలి అని చెప్తుంది అనమాట. అంటే నాకు ఎన్ని ప్రింట్ అవ్వాలి, నాకు సెకండ్ రోలో ఎన్ని ప్రింట్ అవ్వాలి, 2 స్టార్స్ అనేవి నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలి అని చెప్తున్నాను. అలా ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్నర్ లూప్లో చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట. మొదటి రోలో ఎన్ని ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను, 1 మాత్రమే ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే 1 అని చెప్పాను. తర్వాత రెండో రోలో నాకు ఎన్ని ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను, ఎన్ని ప్రింట్ అవ్వాలో నేను ఇక్కడ చెప్పాలన్నమాట. ఎన్ని ప్రింట్ అవ్వాలి అనేది మనం ఏం చేయాలంటే దీని ఆధారంగా మనం ఏం చేయాలంటే లూప్కి చెప్పాలన్నమాట. ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి అనేది మనం ఏం చేయాలంటే లూప్కి చెప్పాలన్నమాట. మొదటి రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, ఆ తర్వాత రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, ఆ తర్వాత రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి అనేది మనం ఏం చేయాలంటే లూప్కి చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే ఏం చేస్తారంటే మొదటి రోలో ఎన్ని కావాలి, 1 స్టార్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. 1 స్టార్ మాత్రమే ప్రింట్ అవ్వాలంటే రేంజ్ ఆఫ్ని ఎలా రాసుకోవచ్చు, మనం ఎలా రాసుకోవచ్చు, 1 స్టార్ మాత్రమే మనం ప్రింట్ అవ్వాలనుకో రేంజ్ ఆఫ్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఎలా రాసుకోవచ్చు 0 నుండి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి రేంజ్ ఆఫ్లో 1 స్టార్ మాత్రమే ప్రింట్ అవ్వాలనుకోప్పుడు నేను ఏం చేయాలి, 0,1 అని ఇచ్చాను అనుకో, అప్పుడు నాకేమైంది ఇన్నర్ లూప్లో 0,1 అని ఇచ్చాను అనుకో, అప్పుడు నాకేం ప్రింట్ అయింది, 0 స్టార్స్ ప్రింట్ అయితే అంటే 0,1 అని ఇచ్చాను అనుకో, అప్పుడు నాకేమైందంటే 1 స్టార్ మాత్రమే ప్రింట్ అయిపోయింది అనమాట. అలా ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఎలా రాస్తారంటే కోడ్ తీసుకెళ్ళేసి 0,1 అని రాయాలన్నమాట. 0,1 అని కనుక రాసినప్పుడు అప్పుడు నాకు ఏమైందంటే లూప్ ఎన్నిసార్లు రన్ అయింది, 0,1 అని అనుకో, ఏమైంది జే అనే వేరియబుల్లో ఏమైంది 0 అనే వాల్యూ స్టోరేజ్ అవ్వగానే నాకేం కావాలి, అక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఏమైంది ఒకసారి ప్రింట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 0,1 అని పెట్టాను, అప్పుడు నాకేమైందంటే ఫస్ట్ రోలో నాకు ఎన్నిసార్లు లూప్ రన్ అయింది, ఒకసారి మాత్రమే రన్ అయింది అనమాట. అలా రన్ అవ్వాలి అంటే 1 అనే దాన్ని ఇంకొకలా కూడా రాయొచ్చు అనమాట. 1 అనే దాన్ని ఎలా రాయొచ్చు, i = ఎంత స్టోరేజ్ అయింది అక్కడ, i = అంటే ఎంత 0ని మనం 1 లా రాయాలనుకో అప్పుడు ఎలా రాసుకోవచ్చు, 0 + 1 అని రాసానుకో దాని మీనింగ్ ఏంటి, 1 అయినా దాని మీనింగ్ 0 అంటే ఎంత ప్రీవియస్లీ ఎంత 0 అంటే ఏమని తీసుకోవచ్చు, 0 అంటే i అనే వేరియబుల్గా తీసుకోవచ్చా, అంటే అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశానంటే i అనే వేరియబుల్లో వాల్యూని ఎంత అనుకున్నా అంటే దీని మీనింగ్ ఎంత, ఫస్ట్ లూప్ రన్ అవ్వాలి అంటే ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 3 అన్నాను. అంటే దాని మీనింగ్ ఏంది, i అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోరేజ్ అవ్వగానే j అనే వేరియబుల్లో మొదటి రోలో ఎన్ని కావాలంటే నాకు 1 స్టార్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్నర్ లూప్లోకి వెళ్ళి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను అనమాట. ఏం చేశానంటే 0,1 అని ఇచ్చి అనుకో, ఒక వాల్యూ మాత్రమే ప్రింట్ అయింది. ఆ 1 అనేది చెప్పాలంటే నేను ఏం చెప్పానంటే i + 1 అని చెప్పాను. i + 1 అని చెప్పానంటే అప్పుడు ఏం జరిగింది, i + 1 అంటే ఎంత, i అంటే ఎంత 0 + 1 అంటే 0,1 అంటే ఎంత, ఒక వాల్యూ మాత్రమే ఏం జరిగింది అంటే ఒక వాల్యూ మాత్రమే స్టోరేజ్ అవ్వగానే ఏమైందంటే ఇక్కడ రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఏమైంది, ఆ తర్వాత వాల్యూ అనే దాన్ని నెక్స్ట్ ఇటరేషన్లోకి తీసుకెళ్ళడం అనేది స్టాప్ చేసేసింది. వెంటనే కోడ్ ఎక్కడికి వెళ్ళిద్ది, ప్రింట్ ఆఫ్లోకి వెళ్ళిద్ది. ప్రింట్ ఆఫ్లోకి వెళ్ళగానే ఏం జరిగింది, నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ రోలో ప్రింట్ చెయ్యి అని చెప్పింది అనమాట. వెంటనే ఏం చేసింది, తర్వాత ఈ వాల్యూ వెళ్ళేసి ఏం చేసింది, అవుటర్ లూప్కి చెప్పింది. అవుటర్ లూప్కి చెప్పగానే ఏం చేసింది, i అనే వేరియబుల్లో ఏం చేస్తుంది, 1 అనే వాల్యూ స్టోర్ చేసుకుంది. 1 అనే వాల్యూ స్టోర్ చేయగానే ఏం చేస్తుంది, ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న ఎన్ని వాల్యూస్ని ప్రింట్ చేయాలో చెప్పింది. అలా ప్రింట్ చేయగానే ఏం చెప్పింది అంటే i = అనేది ఏం చెప్పాను, 0,i + 1 1 + 1 అంటే ఎంత 2, అంటే అప్పుడు ఎన్ని వాల్యూ స్టోరేజ్ అవుతాయి, జేలోకి వెళ్ళి 0 అనే వాల్యూ 1 అనే వాల్యూ స్టోరేజ్ అయింది. 0 స్టోరేజ్ అవ్వగానే స్టార్ ప్రింట్ అయింది. 1 స్టోరేజ్ అవ్వగానే ఏం జరిగింది, స్టార్ అనేది ప్రింట్ అయింది. అలా మనకి ఏం చేసిద్ది అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆల్ ద క్యారెక్టర్స్ అన్ని కూడా స్క్వేర్ షేప్లో కనుక మనం ప్రింట్ అవ్వాలి అనుకో
ఇన్నర్ లూప్ లో రాసే రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ లో మనం ఏం చేస్తామంటే సిమిలర్ వాల్యూస్ పెట్టడం ద్వారా మనం ఏం చేస్తామంటే స్క్వేర్ షేప్ లో ఉన్న ప్యాటర్న్ ని ఫామ్ చేస్తాం. అలా కాకుండా మనకి ఎన్ని వాల్యూస్ కావాలో కనుక మనం చెప్పాలి అనుకో అప్పుడు ఏం చేస్తామంటే కాలమ్స్ లో ఫస్ట్ కాలంలో ఒక వాల్యూ, రెండో కాలంలో ఫస్ట్ రోలో ఒక వాల్యూ ఒక కాలము, రెండో రోలో 2 వాల్యూస్ ని కాలమ్స్ లో, మూడో రోలో ఒక కాలంలో 3 వాల్యూస్ ని కనుక మనం ప్రింట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్నర్ లూప్ లోకి వెళ్ళి రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ఏదైతే వాడతామో ఆ రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ లో మనం ఏం చేస్తామంటే అవుటర్ లూప్ లో ఉన్న వేరియబుల్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ రేంజ్ ఆఫ్ అనే వాల్యూని మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఎప్పుడైతే మనం ఇలా క్రియేట్ చేస్తామో ఆ కాలమ్స్ లో ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అనేది ఏం చేస్తుందంటే లూప్ అనేది చెక్ చేసేసి ఏం చేస్తుందంటే దానికి రిలేటెడ్ వాల్యూస్ ని చేయడం అనేది చేసింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నాకు 4 రోస్ కావాలనుకో అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి 4 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. 4 స్టార్స్ ప్రింట్ అయ్యింది. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రతిసారి ఇక్కడ నేను 4 ఇవ్వకుండా ఇక్కడ n అని పెట్టేద్దాం. n అని పెట్టేసి n లో నేను ఎంత అయితే ఇస్తానో దానికి రిలేటెడ్గా నాకు ఏం కావాలంటే అన్ని రోస్ ప్రింట్ అవ్వాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే n = 5 అని చెప్పాను. అప్పుడు నాకేమైందంటే 5 రోస్ అనేది ప్రింట్ అయిపోయినాయి. ప్రతి రోలో కూడా నాకు వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోయినాయి. మొదటి రోలో 1 స్టార్, రెండో రోలో 2 స్టార్స్. ఇలా ప్రింట్ అవ్వాలంటే మనం నెస్టెడ్ లూప్తో ఎలా రాస్తారంటే కోడ్ ఇలా రాయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. ఇలానే ఈ రోజు ఏదైతే మనం సెషన్లో చెప్పుకున్నామో ఈ కోడ్ అంతా కూడా మీరు ఏం చేస్తారంటే ఈ సెషన్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి రావడం ద్వారా ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ ఫర్దర్గా చేసే అన్నీ కూడా మీకు ఏమవుతుందంటే ఈజీగా అర్థం అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.